దేవుని ఎదుట యథార్థంగా నడిచే వారికి ఉన్న భాగ్యం ఏంటంటే, మనం దేవునిలో ఉంటూ కష్టపడినా పర్లేదు, ఒకరోజు సువర్ణంగా అద్భుతమైన వారిగా మార్చబడతాం. ఒక బంగారానికి ఎంత విలువ ఉంటుందో దేవుని కొరకు ఎదురు చూసే వారికి కూడా అంతే విలువ ఉంటుంది. విలువ పెరుగుతూ ఉంటుంది కానీ తరగదు. తగ్గినా 2 అంతలు పెరుగుతుంది. మళ్ళీ అలాంటి భాగ్యం దేవుని సన్నిధిలో ఉన్న వారికి కలుగుతుంది. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదు. మనము దేవుని సన్నిధిలో రోజు రోజుకి విలువ పెరగాలంటే ఆయన దృష్టిలో యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే శోధించి విలువ పెంచుతాడు. అబ్రహాం 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. మధ్యలో పడిపోయాడు, అయినా విడిచిపెట్టలేదు. దేవుడు సువర్ణంగా మార్చాడు. ఈ రోజు నువ్వు ఉన్న శోధనలన్నీ కూడా దేవుని వల్లనే కలుగుతున్నాయి. ఆ శోధనలన్నింటిలో నమ్మకంగా ఉండడం నేర్చుకో. ఎప్పుడైతే ఈ శోధనలో నమ్మకంగా ఉంటారో దేవుని యొక్క మహిమను, సువర్ణము వంటి విలువను మనం పొందుకుంటాం. శోధనలో ఉన్న మీ అందరికీ కూడా సువర్ణము వంటి విలువను దేవుడు కలుగజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.